వెల్కమ్ టు మై ఛానల్ నళిని మోహన్. ఈరోజు నేను చూపించబోయే ఫుడ్ బగారా ఖానా అండి. ఇది పలావ్ అండి. ఇది పలు అంటారు హిందీలో అయితే. ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. కర్రీ వేరే, మనం పలావ్ వేరే వండుకుంటామండి. ఇది మొత్తం మసాలాలు దీంట్లో అల్లం పేస్టు, కారం, పసుపు అన్నీ వేసుకుని, ధనియాల పౌడర్ అన్నీ వేసి పక్కన కలుపుకొని ఉంచుకున్నానండి. ముందుగా కర్రీ వేసుకుంటున్నానండి. మనం తగినంత నూనె వేసుకోవాలండి. బాగా వేసుకొని పాన్లోను నూనె ఏగుతుండగా 500 అయ్యిందండి నాకు సబ్స్క్రిప్షన్. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. చాలామంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. ఈరోజు సండే ఒక్కరోజు నాకు 100 సబ్స్క్రైబ్ చేశారండి. చాలా చాలా ధన్యవాదాలండి. అందరూ నన్ను చాలా ఆదరించారండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపుకుంటున్నానండి. ఇది బగారా ఖానా అంటారండి దీన్ని. మనం చికెన్ వేయకుండా చేస్తామండి. వెజిటేబుల్ పలావ్ కాకుండా బగారా ఖానా అంటే పలు అంటారండి హిందీలో. కర్రీ వేరే, మనం బగారా ఖానా పలావ్ వేరే చేస్తామండి. ఇది వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినలేని వాళ్ళకి వెజిటేరియన్ బాగుంటుందండి. ఇది పెరుగు పచ్చడి వేసుకుని తింటారు. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి అయితే కర్రీ వేసుకుని తింటారండి. ఒక అర కేజీ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అర కేజీ చికెన్ తీసుకున్నానండి. వేరే కర్రీ చేసుకుని పలావ్ చేసుకుంటున్నాను. బగారా ఖానా అంటారు కదండి. అది టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మొత్తం అన్నీ బాగా ఎర్రగా ఎగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపించుకున్నాం కదండి. మనం రోస్టు చికెన్ అంతా మసాలా వేసి బాగా పట్టించి 1/2 అవర్ ఉంచాలండి. అది బాగా బాగా కలిపిన తర్వాత మనం ఎర్రగా వేయక దాంట్లో వేసుకోవడం అండి. ఒక 1/2 అవర్ ఉంచితే అదిగోండి నూనె బాగా తేలి మనకి రోస్ట్ లాగా అయిపోయి బాగుంటుందండి. చక్కగా నూనె అంతా పైకి తేలిపోతుంది. ముక్క కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి. అప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్, మనం తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాసున్నర వాటర్ వేస్తానండి. అది మనం కర్రీ అయ్యేలోపు మనం పక్కన పలు వేసుకోవచ్చండి. బగారా ఖానా వేసుకోవచ్చండి. అది పక్కన పెట్టేసి పలావ్ గిన్నె వేసుకున్నానండి. ఇది బగారా ఖానా అంటారు కదండి. ముందుగా నేను నూనె వేసుకున్నానండి. దాంట్లో మనకి నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఏదైనా వేసుకోవచ్చండి. ఇంకా మనకి మొత్తం మనం పలువుకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసానండి. జాపత్రి, జాస్మిన్, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా మొత్తం అన్నీ ఉన్నాయండి అందులోని. ఆనియన్స్ అండి, ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి. పలావ్కి మనకి ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటా, అల్లం పేస్ట్ ఈ మూడేనండి పలావ్కి తగ్గట్టుగా మసాలా. టేస్ట్ రావాలంటే ఈ 3. పుదీనా మంచి స్మెల్, మన టేస్ట్ కూడా బాగుంటుందండి. సాల్ట్, పుదీనా వేసుకున్నానండి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా ఎగుతుందండి. ధనియాల పౌడర్ అండి, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది 3 స్పూన్లు అంటే అర కేజీ రైస్, బాస్మతి రైస్ నేను ఒక 1/2 అవర్ ముందుగా కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకుని ఒక 1/2 అవర్ తర్వాత అది రైస్ వేస్తానండి. మనం ముందుగా మనం ఎసరు పెట్టుకుని వేసుకోవచ్చండి. కానీ రైస్ తక్కువే కనుక నేను ముందుగా రైస్ వేసుకున్నానండి. గ్లాసు రైస్కి అండి గ్లాసున్నర వాటర్ అండి. ఇది బాస్మతి రైస్కి అయితే అలాగే వేసుకుంటామండి. ఒక గ్లాసు మామూలు రైస్కి అయితే మనం గ్లాసు రైస్కి అండి 2 గ్లాసులు వాటర్ వేస్తానండి. ఇది బాస్మతి కనుక మనం ఎసరు పెట్టక్కర్లేదండి. రైస్ అందులోనే వేసుకొని మనకు అన్నీ వేసుకుని పుదీనా అండి. అది మూత పెట్టుకుని 1/2 అవర్ తర్వాత నిమ్మరసం అండి. నిమ్మరసం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక అర కేజీ బాస్మతి రైసు, ఒక అర కేజీ చికెన్ అంటే ఒక చిన్న ఫ్యామిలీకి 2 పూటలు కర్రీకి 2 పూటలు వచ్చేస్తుందండి. అది మనం చాలామంది చిన్న ఫ్యామిలీ, 2 పిల్లలు, భార్యాభర్తలకి అయితే ఒక పూట సరిపోతుంది ఆ రైసు. బాస్మతి రైస్ మన అర కేజీకి చాలా రైస్ అవుతుంది కదండి. చాలామంది కామెంట్స్ కూడా చేశారండి. నాకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానండి. అన్నీ కూడా నేను కొత్తగా చేస్తున్నాను కదండి. అందరూ చాలామంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. 500 పూర్తయిందండి ఈ రోజుకి. నాకు సండేకి ఒక్కరోజు 100 సబ్స్క్రిప్షన్ వచ్చేసారండి ఈరోజు ఒక్కరోజు. నాకు చాలా ధన్యవాదాలండి. అయిపోయిందండి మనకి పలావ్. పైన నేను ఫుడ్ కలర్ వేసుకుంటానండి కొద్దిగా. అది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా గార్నిష్ చేసుకోవచ్చండి.
ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా పాలు వేసుకొని అందులో లైట్గా చిటికెడు వేస్తానండి, లైట్ కలరు. అదిగోండి లైట్గా వేసుకొని మన గార్నిష్ బాగుంటుంది, బాస్మతి రైస్ గార్నిష్ బాగుంటుందండి. అలాగా కొత్తిమీర అండి పైన. పలావ్ బగారా ఖానా రెడీ అయిపోయిందండి. పలువు అంటారు దీన్ని. మనకి పక్కన కర్రీ కూడా అయిపోతుందండి. అది కర్రీ కూడా అయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్లో రెండూ అయిపోయినాయండి మనకి. పక్కన మనకు అదిగోండి పెరుగుతో సేవ్ చేసుకోవచ్చండి. మనం కర్రీ వేసుకునే వాళ్ళు పలావ్తో కర్రీ వేసుకుంటారు. లేని వాళ్ళకి మనం తగలనివ్వకుండా, చికెన్ తగలనివ్వకుండా మనం మామూలుగా బగారా ఖానా పెట్టొచ్చండి. నీసు తినలేని వాళ్ళకి. వెజిటేరియన్ అయితే ఇలా చేసుకుంటే బాగుంటుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ.